రాజకీయమా రాజ్యాంగమా ఏది ముందు ఏది తర్వాత? ఒకళ్ళు సాధించుకున్నామంటారు, ఇంకొకళ్ళు విస్తళ్ళు చింపుకున్నామంటారు. ఇది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వినబడ్డ మాటలు. ఇప్పుడు సరసమైన ధరలకే ఓట్ల కొనుగోళ్ల వేటలో పడ్డ రాజకీయ నాయకులకు ఏర్పడబోయే రాష్ట్ర రాజధాని గురించి ఆలోచించే టైము లేదు, ఆ అవకాశం అంతకంటే లేదు. ఒక ఇంగ్లీష్ పత్రికతో మాటామంతి జరిపిన జగన్ తమ నోటి ముత్యాలను రాల్చుకున్నారు. అటు సీమ ఇటు ఆంధ్ర పదాల్లోని అక్షరాలతో కూడిన కొత్త రాజధాని వస్తుందంటూ తన మస్తిష్కాన్ని ఆవిష్కరించుకున్నారు. ఇప్పుడిక్కడున్న ఏ పట్టణాలు నగరాలు కూడా క్యాపిటల్గా ఉండబోవంటూ తన కొత్త రాజధాని ఊచును నర్మగర్భంగా నొక్కి చెప్పుకున్నారు. బుర్రలు బద్దలు కొట్టుకున్న విషయం మాత్రం అర్థం కాలేదు. ఈ తలాతోకా లేని కొత్త రాజధానిని మన ఉత్తర కుమారుడు ఎక్కడ పుట్టించదలుచుకున్నాడో మనకైతే తెలీదు. కొంతమంది అంటున్నట్టుగా ఏ నల్లమల అడవుల్లోనో దించేస్తాడా, లేక నాన్నగారి స్మారకార్థం ఏర్పాటు చేయదలుచుకున్న పావురాల గుట్టలో కలిపేస్తాడా, లేక ఇవేమీ అక్కర్లేదంటూ నాన్న గవర్నమెంటుకు రాసిచ్చుకున్న ఇడుపులపాయ ఎస్టేట్లో రాజధాని పెట్టుకుంటారా? ఈ విషయాలు ఆలోచించడానికి కూడా ఎగస్ పార్టీ నేతలకు పాపం టైం లేనట్టుంది. తాను పుట్టించబోయే కొత్త రాజధాని నగరానికి 3D నగిశీలు చెక్కుకుంటున్న చంద్రబాబుకు ఇంకా జగనన్న రాల్చిన నోటి ముత్యాలు సరిగ్గా కనిపించినట్లు లేదు. లేకపోతే ఈ పాటికి ఏ ముద్దు నోటితోనో కనిపించేసుండేవారు. రేపటి జూన్ 2వ తేదీ నుంచి 2గా విడిపోబోయే రాష్ట్రాలకు 10 ఏళ్ల పాటు ఈ హైదరాబాదే ఉమ్మడి రాజధాని అంటూ అగ్రిమెంట్లు రాసేసుకున్నా మాకంటూ ఫలానా ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించేస్తే ఓ పనైపోతుంది కదా అంటూ ఆంధ్ర పాపులేషన్ కోరిక. అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే రియల్ ఎస్టేట్ ధరలకు రెక్కలు మొల్చేశాయి. ఎవరికి అందనంత ఎత్తులో అవన్నీ స్వైర విహారాలు చేసుకుంటున్నాయి. ఎవడికి వాడు సీమాంధ్ర మ్యాపు మీద వేలు పెట్టి ఎర్ర పెన్నుతో సున్నాలు చుట్టేస్తున్నాడు. ఇక రాక్షస ప్రవృత్తి కలిగిన కొంతమంది అయితే అదేదో మోహన్ బాబు సినిమాలో మ్యాపుల మీద డాట్లు కొట్టేస్తున్నారు. ఇక రాజధాని ఇక్కడే పుడుతుందంటూ మంగళగిరి తిరునాళ్లకు పోయే వాళ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. విజయవాడ గుంటూరు షటిల్ సర్వీసులు కూడా మొదలైపోయాయి. ఒకప్పుడు ఆంధ్ర ప్యారిస్గా పిలువబడ్డ ఆ తెనాలి కాలువ కంపు ఇప్పుడు సొంపుగా కనపడుతోంది. ఇక వాస్తు బాగోలేకే బెజవాడ పరిస్థితి ఇన్నాళ్ళు ఇలా బేజారైపోయిందంటూ ఎద్దేవా చేసినోళ్లు ఇవాళ 100 గజాల భూమి కోసం వెంపర్లాడుతున్నారు. ఆ మధ్య రండి బాబోయ్ రండంటూ ఆటోనగర్ లాంటి ప్రాంతాల్లో స్థలమిచ్చి షెడ్డులేసుకోమంటే మొఖాలు చాటేసిన వాళ్ళు సైతం ఇవాళ సంచిల్లో డబ్బులేసుకుని తెగ కక్కుర్తి పడిపోవడం కనిపిస్తుంది. రాజశేఖర్ రెడ్డి జమానాలో తొండలు కూడా గుడ్లు పెట్టని బండ ప్రాంతాల్ని సైతం అడ్డంగా కొనేసి ఇప్పుడు లబోదిబోం అంటున్నోళ్ళు ఈ తంతునంతా చూసి ఒకప్పుడు మేము ఇంతే అంటూ ఇకలు. ఈ రియాల్టర్ల లెక్కలే ఇంత. ఆస్తి మూరెడు, ఆశ బారెడు. ఇక నౌకరీ రాయిళ్లనబడే ప్రభుత్వ ఉద్యోగుల దగ్గరకొద్దాం. ఆప్షన్లుండవంటూ తెగేసి చెప్పేసరికి తట్టాబుట్టా సర్దేసుకొని రేపో మాపో తమ జన్మభూమికి తిరుగు ప్రయాణం కట్టే వాళ్ళని చూస్తే పుట్టెడు దుఃఖం కలుగుతోంది. కష్టే ఫలి అనుకుంటూ ఇన్నాళ్లు హైదరాబాద్లో వెలగబెట్టిన ఉద్యోగాలతో ఏ వనస్థలిపురం అవతలో ఫిలిం సిటీలు ఫ్యాబ్ సిటీలు దాటేసో కొనుక్కున్న ఆ 200-300 గజాల స్థలాల్ని కాకులు గద్దలు ఎప్పుడో ఎత్తుకెళ్లిపోయాయి. సొంత ఇంటి కలలు కన్నా ఈ చిన్న చితకా ఉద్యోగులంతా ఇప్పుడు ల్యాండ్ అనే మాట వింటేనే బెక్క చచ్చిపోతున్నారు. ఇప్పుడు తిరిగి మళ్లీ భూములు కొనాలంటేనే హడల్. కానీ మన రియల్ ఎస్టేట్ వాళ్ళకు మాత్రం ముందు చూపు బాగా ముదిరిపోయింది. పాపం ఇప్పటికే ఒంగోలు బార్డర్లు దాటేసి చేసిన పిచ్చి పిచ్చి సర్వేలతో సర్వం తమకే తెలుసంటూ కొంతమంది విర్రవీగిపోతుంటారు. ఆశలు ఎక్కువ, ఆశలతో పాటు వీళ్లకు స్పెక్యులేషన్లు ఎక్కువే. ఆయన చూడండి అక్కడ ఇంతకే కొన్న స్థలం ఇవాళ ఎంతెంత అయిపోయిందో అంటూ సక్సెస్ స్టోరీలు చెప్తారే తప్ప భూముల పిచ్చెక్కువై ఆ మధ్య చేసిన తలతిక్క పనులకు రోడ్ల మీద పడ్డ కుటుంబాల గురించి మాత్రం వీళ్ళు చస్తే మాట్లాడరు. 100,000 వేలవ్వడం, 1,000 లక్షలు కోట్లుగా మారడం ఈ రియల్ ఎస్టేట్లలోనే
తోనే జరిగిపోతుందంటూ ఒక మూఢనమ్మకం రాజ్యం వెళ్తూ ఉంటుంది ఇక్కడ. ఉపాయం సరే ఊళ్ళేలుకోవచ్చు, అందుకు తగ్గ బుర్ర కూడా ఉండాలన్న ఇంగితాలు మాత్రం ఉండవు. కనిపించిన ఖాళీ జాగాలన్నీ కరెన్సీ నోట్లన్న భ్రమలు పోనంతకాలం ఇక్కడ మోసపుచ్చేవాడు మోసపోయేవాడు ఇద్దరూ బానే ఉంటారు. రాజధాని సంగతేమో గాని రియల్ ఎస్టేట్ వాడు కనిపిస్తే మాత్రం భయపడి చచ్చిపోతున్నాం. బివేర్ ఆఫ్ రియాల్టర్స్.